అలారం పెట్టుకుంటాడు, నిద్ర లేస్తాడో లేదో ఆయనకే తెలియదు. నేను ఎందరినో పిల్లలు వచ్చి నాకు చెప్తుంటే నేను తెల్లబోతుంటాను. సార్ నాకు అలారం పెట్టుకుంటాను సార్, కానీ లేవలేను సార్, ఎలాగ సార్ అంటాడు. దానికి ఏమైనా ట్యాబ్లెట్ ఉంటుందండి? దానికి ఏం ట్యాబ్లెట్ ఉండదు. అలారం, దాని పేరే అలారం. అలారం అంటే నేను మోగినప్పుడు నువ్వు లేవకపోతే నీ జీవితం ప్రమాదంలోకి వెళ్ళింది. రాత్రి అక్కర్లేని టీవీ చూసావు, సెల్ఫ్ రెస్ట్రెయింట్ లేదు, పోని తెల్లారగట్లేదు చదువుతానని అలారం పెట్టావు, దాని పీక నొక్కి పడుకున్నావు. దానికి ఉంది బుద్ధి, ఒక్కసారి ఇలా అంటే ఊరుకుంటుంది, ఏం మాట్లాడదు. నీకు లేదు, అది కొడితే లేవాలని. అది కొట్టిందా అండి, తెలివే లేదని నాన్నగారితో అబద్ధం చెప్తాడు. నాన్నగారు మార్నింగ్ వాక్కి వెళ్తాడు, వీడు ఎక్సర్సైజ్ చేయడు, జిహ్వచాపల్యాన్ని అదుపు చేసుకోడు, వేళ పట్టున తిండు. సమాజం కూడా అలాగే తయారైంది. నేను అన్నానని అనుకోకండి, మీరు ఆలోచించండి. పిల్లలు చిన్న వయస్సులో ఉండగా ఏది తింటారో అదే సరి అయిన బలం ఇస్తుంది. బలం శరీరంలో ఎంత ఉంటుందో రేపు మీరు సమాజానికి అంత పనికొస్తారు. శరీరంలో బలం ఉండదు. కింద కాసేపు చాప వేసుకుని పద్మాసనం వేసుకుని కూర్చుని చదవగలవా? చదవలేడు. పోనీ కుర్చీలో కూర్చోగలవా? కూర్చోలేడు. ఉద్యోగంలో జాయిన్ అయ్యి మౌస్ పట్టుకుని 15 రోజులు వర్క్ చేస్తాడు, అంతే. 16వ రోజున ఆర్థోపెడిషియన్ దగ్గర స్పాండిలైటిస్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతాడు. కారణం ఏమిటి? నేను ఇలా అన్నానని కాదు, మీరు ఆలోచించండి. వయస్సులో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు అక్కర్లేనటువంటి పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్సు, అట్టపెట్లలో పెట్టినటువంటి 20 రోజుల క్రితమో 3 నెలల క్రితమో ప్యాక్ చేసి ప్రిజర్వేటివ్ వేసినటువంటి కూల్ డ్రింక్సు, 70 రోజుల క్రితం తయారు చేసి కెమికల్స్ వేసినటువంటి మిక్స్చరు, జీర్ణ వ్యవస్థ నాశనం అయిపోవట్లేదండి. సందుకో హాస్పిటల్ వచ్చిందంటే అందుకే. ఒక్క పిల్లవాడు ఎక్సర్సైజ్ చేసేవాడు ఉండడు. ఉన్న ఎమోషన్ చాలక 6 balls లెఫ్ట్ 18 runs రిక్వైర్డ్ ఇలా అంటూ నెయిల్ బైటింగ్ కంటెస్టెంట్ ఇలా కొరికేసుకుంటూ, సరే ఉండనే ఉంది ఐశ్వర్యం, కరెంటు పోతుంది 3 balls తర్వాత. ఆ తర్వాత ఇంకా రేడియోల కోసం పరుగు, లేకపోతే కరెంటు ఉన్న చోటుకి మోటార్ సైకిల్ వేసుకెళ్ళి, ఆఖరికి అది నిలబడకూడని చోటైనా సారా కొట్టైనా అక్కడికి వెళ్ళి నిలబడి టీవీ చూడడం. ఎందుకంత వ్యామోహం నీకు? వేర్ ఈజ్ ది క్లారిటీ ఇన్ యువర్ థాట్? యూ మే బీ ఎ బీటెక్, యూ మే బీ ఎన్ ఎంటెక్. నా స్నేహితుడి కొడుకు నాకు అలా కనపడితే నేను సిగ్గుతో తలంచుకోవాలి. ఏది ఆలోచనలో స్పష్టత? ఏది ఎందుకు చేస్తున్నావో నీకు ఎక్కడుంది? ఎంత నువ్వు చదువుకుంటే ఎవరికి కావాలి? నువ్వు రేపొద్దున్న ఒక ఇంజనీర్ అవుతావు, ఫిజికల్ ఫిట్నెస్ లేదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళ కన్నా ఉద్యోగం చేయలేవు. అసలు చదువుకునే రోజుల్లోనే కళ్ళజోడు వచ్చేస్తోంది. నాకు 49 ఏళ్ళు వచ్చి ఇప్పుడు నాకు కళ్ళజోడు వచ్చిందంటే అర్థం ఉంది. 49 ఏళ్ళు ఏంటి, 16 సంవత్సరాలు 18 పిల్లల్ని అమ్మా నాన్న పాలు తాగరా అక్కర్లేదు, మజ్జిగ అన్నం తినరా అక్కర్లేదు, తినవలసిన తిండి తింటలేదు, అక్కర్లేని దిక్కుమాలిన యాడ్స్ ఏమున్నాయో. ఫాస్ట్ ఫుడ్ ఏమిటండి? ఎంత అసహ్యకరమైన మాట. మనకు అవి చాలా నచ్చుతున్నాయి. ఇప్పుడు నేనేదో హాస్యం చెప్పాను అనుకోకండి అమ్మా, మీరు బాగా ఆలోచించండి. వై షుడ్ యూ టేక్ యువర్ ఫుడ్ సో ఫాస్ట్? ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్లానింగ్. హాయిగా తినండి అని చెప్పాలి. ఆరాంసే తిను ప్రదేశము అని ఉండాలి. అంటే ఫాస్ట్ ఫుడ్ ఏంటి? ఫాస్ట్ ఫుడ్ పశువు ఒక్కటే తింటుంది. ఎందుకంటే ఎవరన్నా కొడతారని గబగబా తినవలసిన అవసరం కుక్కకి, ఆవుకి, గేదికి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్లోకి మనం వెళ్ళామనుకోండి, నేను ఒక ఆవునని ఒప్పుకున్నట్లు, నేను ఒక గేదిని, నేను ఒక కుక్కని ఒప్పుకున్నట్టు, వై షుడ్ ఐ గో ఫర్ ఏ ఫాస్ట్ ఫుడ్ స్టాల్? నాకేం అవసరం లేదండి. తీసవతల మారేవా, మేము ఎందుకు వస్తాం ఫాస్ట్ ఫుడ్స్కి? మేమే కుక్కలమా పశువులమా అని అడగవలసినటువంటి కలేజా ఉన్న వయస్సులో వాళ్ళు అందులో కనపడుతుంటే దేర్ ఈజ్ నో క్లారిటీ ఇన్ థాట్. అంటే ఇన్సల్ట్ని ఎగ్రీ అయిపోతున్నారు. ప్రతి చిన్న ఇండివిజువాలిటీని నిలబెట్టుకోలేకపోతున్నారు. నో, ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. మన దరిద్రం ఏమిటంటే నాయకులు కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ జీవితాలే పాఠ్యపుస్తకాల్లో వేస్తారు.